వచ్చాను. ముందు ఫీజు ఇస్తేనే నేను ట్రీట్మెంట్ చేస్తాను. అలాగే ఇస్తాను, ముందు ట్రీట్మెంట్ చెయ్యి. నో, మిమ్మల్ని నేను నమ్మనండి. మొన్న కూడా పైసా ఇవ్వలేదు. సరేలే, ఇదిగా ముందుది 500, ఇప్పుడుది 500. అయ్యో, ఈ ముసల్దాని వల్ల. తీసుకో. ఇప్పుడు ఓకే. అయ్యో అయ్యయ్యో, ఇంతకు ముందు మార్పు ఏమైనా వచ్చిందా? ఇప్పుడిప్పుడే వస్తుంది డాక్టర్. ఇందాక చేతులు కాస్త కదిపింది. అలాగా? అయితే నా దగ్గర ఒక పవర్ఫుల్ ఇంజెక్షన్ ఉంది. అదొక్కటి ఇచ్చాననుకో లేచి కూర్చుంటుంది. ఇంజెక్షన్ ఎలా కూర్చుంటుంది డాక్టర్? అబ్బా, కూర్చునేది ఇంజెక్షన్ కాదు తల్లి, ఈ ముసల్దే. అంటే ఈ ఇంజెక్షన్ ఇస్తే బాలమ్మని లేవడం, నేను మధుమతిని చెప్పడం కన్ఫర్మ్ అన్నమాట. నో, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంజెక్షన్ ఇవ్వకూడదు. ఇప్పుడు దొరికింది. ఇంజెక్షన్ చేయాలి. ఆ ముసల్దాన్ని గట్టిగా పట్టుకోండి. ఆయన పట్టుకోండి, పేక్ కాదు, చేతులు. నాన్న అడ్డుకుంటాను కదేటి. ఈవిడేంటి తలకాయ ఎలా ఊపేస్తుంది? ఇంజెక్షన్ నువ్వు చెయ్యొద్దు అంటుంది. అలా మార్చావా? ఇదిగో గాంధీమోహన్ డాక్టరు, అది వద్దురా, నువ్వే చేసి తగలడు ఇంజెక్షన్. మా బసంతితో ఇంజెక్షన్ చేయించుకుంటా అంటుంది. వద్దు. నీకు ఇంజెక్షన్ చేయడం వచ్చా? నాకు వచ్చు కదేటి. అయితే నువ్వే చెయ్యమ్మా. ఈ ఇంజెక్షన్ సింగిల్ డోస్ ఇస్తే ముసలమ్మ లేచి కూర్చుంటుంది. అదే డబుల్ డోస్ ఇచ్చావనుకో లేచి పరిగెడుతుంది. కాదు, సమాధిలో శవంలా పడుకుంటుంది. కదిలే పాటలు కూడా కదలకుండా పోతాయి. అమ్మో, చచ్చాను. ఎక్కడ పొడుస్తుందో ఏంటో. ఏయ్, డోస్ ఎంత ఇచ్చావమ్మా? డబులు. డబల్ ఎందుకు ఇచ్చావే? పాటలేవి కదలకుండా ప్రశాంతంగా పడుకోవాలని. అమ్మోయ్, చచ్చాను. అందుకని తల కూడా కదలట్లేదు. ఎంత పని చేసావే పిల్ల రాక్షసి. పొరపాటున కదిలితే ఫోన్ చేయండి. అంటే కదలదా? ఏంటి కదిలేదా? ఆవిడ పాడా. వస్తా. అయ్యో, హాయిగా రెస్ట్ తీసుకో ముసలుకుంటా. పదవే అమ్మి. పదయ్యా. పాపం రా, ఇప్పుడిప్పుడే కాళ్ళు చేతులు కదుపుతోంది కదా అని సంతోషపడే లోపు ఈ లీవ్ వ్యాధి మళ్ళీ వచ్చిందిరా. అంత మన కర్మ. పదండ్రా. నాకు ఏ వ్యాధి రాలేదే, అంత మధుమతి చేసింది. అదంతా నా కర్మ.